రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా డి కామేశ్వరి గారి కాలాన్ని వెనక్కి తిప్పకు కథా సంపుటి నుండి శేష ప్రశ్న కథను వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరికాయ మామిడికాయ కలిపి పచ్చడి చేసుకుని తినాలని మరీ అనిపించసాగింది ఆ రోజు స్వప్నకి. ఆ మాట తలుచుకోగానే నోరూరింది. తనకి మామిడికాయతో చేసిన పప్పు పచ్చడి ఏదన్నా ప్రాణం. పుల్లగా మామిడికాయ పప్పు వేడన్నంలో కలుపుకొని కమ్మని నెయ్యి కలుపుకొని మజ్జిగ మిరపకాయ కొరుక్కుని తింటుంటే, కొబ్బరి కోరి పుల్ల మామిడికాయ కోరి పచ్చడి చేసుకుని అన్నంలో కలుపుకుంటే జివ్వ లేచొచ్చినట్లుంటుంది. కాస్త తీరిక దొరికిన ఈ ఆదివారం ఉదయం కొబ్బరికాయ మామిడికాయ వేసి పచ్చడి చేసుకోవాలన్న కోరికని అదుపులో పెట్టుకోలేక అప్పటికప్పుడు చున్నీ పైన వేసుకొని చెప్పులేసుకుని ఇంటికి తాళం పెట్టి ఎదురుగా 4 అడుగులు వేస్తే కనిపించే ఫ్రెష్ వెజిటబుల్స్ దొరికే దుకాణానికి వెళ్ళింది. చిన్న మామిడికాయ 5 రూపాయలట. సరే, ఎంతైనా కావాల్సిందేగా. 10 రూపాయలకి 2 కాయలు. ఇవాళ పచ్చడి, ఇంకో రోజు పప్పుకి ఉంటుందని 2 కొంది. కొబ్బరికాయ పచ్చిమిర్చి కొత్తిమీర కావలసినవి మరో 2 కూరలు కొని ఇంటి ముఖం పట్టింది స్వప్న. ఈ ఉద్యోగం కాదు కానీ ఓ వేళాపాళా లేని ఈ కంప్యూటర్ కంపెనీ ఉద్యోగాలతో ఇంటికి రాగానే వంట కాదు కదా, కాస్త టీ కలుపుకు తాగాలన్న ఓపిక ఉండనట్లు వంట్లో శక్తి అంతా ఎవరో లాగేసినట్టు అయిపోతుంది. వంట అంటే ఏడుపే వస్తుంది. ఆదివారం కూడా వర్క్ చేయాల్సిన రోజులే ఎక్కువ. మిగిలిన సగం పూటలో తప్పనిసరిగా ఇంత పప్పు వారానికి సరిపడా ఉడకేసి పెద్ద గిన్నెడు చారు పులుసో 2 రకాల కూరలు చేసి డబ్బాలో పడేసి ఫ్రీజర్లో పడేసి అదే వారం రోజులు వేడి చేసుకుని తినడం. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ధర్మమా అని తను స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చేలోగా అన్నం ఉడికేది. ఫ్రీజర్లో గడ్డకట్టినవన్నీ మళ్ళీ కుక్కర్లో వేడి చేసుకుని ఆవురావురమని తినడం. మధ్యాహ్నం ఆఫీస్లో క్యాంటీన్లో సబ్సిడీ రేటుకిచ్చే భోజనం. ఉదయం ఇంత పాలు కార్న్ఫ్లేక్స్ తేనె 2 బ్రెడ్ ముక్కలు అరటిపండ్లు బ్రేక్ఫాస్ట్. రకరకాల టిఫిన్లు రకరకాల కూరలు పచ్చళ్ళు ఎప్పుడో అమ్మతోటే పోయాయి అని నిట్టూర్పు విడుస్తుంది తల్లి గుర్తుకు వచ్చినప్పుడల్లా. పాపం, తల్లి ప్రాణం గనక ఉండబట్టలేక ఆవిడ మధ్య వచ్చి 2 నెలలుండి వెళ్ళేది. ఉన్నన్ని రోజులు రకరకాలు చేసి పెట్టేది. వెళ్లే ముందు 4 రకాల పచ్చళ్ళు పొడులు ఫ్రిజ్ అంతా నింపి వెళ్ళేది. ఇక్కడ నా దగ్గరే ఉండొచ్చు కదా అమ్మా, ఇటూ కాక అటూ కాక ఈ తిరుగుడెందుకు, అక్కడ ఇల్లు అద్దెకి ఇచ్చేసి వచ్చేస్తే అందరం కలిసే ఉండొచ్చుగా అనేది. వద్దులే తల్లి, ఎంత కూతురువైనా నా ఇంట్లో స్వాతంత్రం నాకుండాలి. మీ నాన్నగారు ఒప్పుకోరు. ఆయన ఇక్కడ ఇమడలేరు. నీ ఆఫీసులు టైమింగులు, ఓ రాత్రి అనక పగలనక నీ రాకపోకలు, ఇవన్నీ చూస్తూ ఊరుకోరు. ఏదన్నా అంటే నువ్వు కస్సుమంటావు. ఆయనేమో నువ్వింటికి వచ్చే వరకు నిద్ర అన్నా పోకుండా అలా కూర్చుంటారు. మాకు ఈ వయసులో ప్రశాంతత కావాలి. ఈ టెన్షన్లు వద్దులే. నీ ఇల్లు నీ ఇష్టం వచ్చినట్లు ఉండాలి అని నీకనిపిస్తుంది. ఈ వయసులో నీకన్నీ చెప్పి అడిగి చెయ్యాలంటే నాకు కష్టమే. ఎవరింట్లో వాళ్ళు ఉంటేనే మంచిదిలే అనేది. ఎందుకు, నేనేం నిన్ను ఇలా ఉండాలి అలా ఉండాలని అన్నానా? నీకు ఫ్రీడమ్ లేకపోవడానికి నేనేం అడ్డుకున్నానా? నొచ్చుకుని వాదనకు దిగేది. నీవన్నా అనకపోయినా స్వతంత్రించి ఏదన్నా చెయ్యాలంటే నాకే ఇబ్బందిగా ఉంటుంది. అది కాదులే, కూతురు డబ్బు తినకూడదని మీ అభిప్రాయం. ఎన్నాళ్ళైనా కూతురు కొడుకు తేడాలు మానరు మనవాళ్ళు. అందుకే తిండి ఖర్చంతా నువ్వే పెడతావు. కూరలు పళ్ళు అన్నీ కొంటావు, నేనిచ్చిన డబ్బు ఖర్చు పెట్టకుండా. అబ్బే, అది కాదే. చూడు, ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఈ రోజుల్లో మాకెవరి దగ్గర ఉండకుండా స్వతంత్రంగా మా ఇంట్లో మేం పడుండాలనిపిస్తుంది. ఏదో దేవుడి దయవల్ల పిల్లల ముందు చేయి చాపకుండా గడిచిపోతున్నప్పుడు ఎందుకు ఉండడం, చూడాలనిపించినప్పుడు వచ్చిపోతున్నాం కదా. తల్లి కూతురు ఇద్దరూ మధ్య వాదించుకునేవారు ఈ విషయంలో. తల్లి పోయే వరకు తన చింతతోనే పోయింది. ఒంటరిదయ్యిందన్న దిగులు.
పైకి చెప్పకపోయినా లోపల చాలా అశాంతి, చింతే ఆమెను తినేసేది. నా గురించి నీవేం బాధపడనక్కర్లేదు, సంపాదించుకుంటున్నాను, హాయిగా స్వతంత్రంగా ఉన్నాను, నాకు లేని బాధ నీకెందుకు అనేది ఆవిడ బయటకి చెప్పుకున్నప్పుడు. నాకెందుకు బాధో అది నీవు ఓ తల్లివైతే కానీ అర్థం కాదులే అని, ఆ అదృష్టం నీకీ జన్మకి లేదేమోలే అని గొణిగేది రుక్మిణి. అమ్మా, పిచ్చి మాటలు చెప్పకు, ఆడదానికి మాతృత్వమే వరం అని పాత పాటలు పాడకు. నేనున్నాను అని నీకు భరోసా ఇచ్చే మనిషి ఉండాలి ప్రతివారికి. అది లేకుండా చేసుకున్నావనే బాధ. మొగుడు లేకపోయినా కడుపును పుట్టిన నీ వాళ్ళంటూ నీకు లేకుండా అయింది. స్టాప్ ఇట్ మమ్మీ, బోర్ కొట్టించుకో. లోపల అంతరాళంలో ఎక్కడో తల్లి మాటల్లో నిజం ఉందేమోననిపించే స్పందన కలిగిన పైకి ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చేది. ఏమిటో జీవితం అంతా కుక్కలు చింపిన విస్తర్లా చేసుకున్నావు. పైకి అనే ధైర్యం లేక గొణిగేది ఆవిడ, వినిపించి వినిపించినట్టు. స్వప్న కోపంగా చూసేది. అవును, మనసులు కలవని మగవాళ్లతో తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, ఏడ్చుకుంటూ కాపురం చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉండేది నీకు. నేను హాయిగా, సుఖంగా, స్వతంత్రంగా ఉంటే బాధలు పడిపోతున్నట్టు నువ్వు నా కోసం దిగులు పడిపోతావు. సుఖం, స్వతంత్రం, రాత్రనక పగలనక గొడ్డు చాకరీ చేస్తూ కడుపు నిండా కావాల్సింది వండుకు తినే టైం లేక, ఓ సినిమా లేదు, ఓ టీవీ, ఓ పుస్తకం లేదు, ఓ సరదా లేదు, పని పని అంటూ వాళ్ళిచ్చే జీతం డబ్బులకి మిమ్మల్ని పిప్పి చేస్తుంటే జీవితం అయిపోయి ఓ మిషన్లా తయారై అన్ని అనుభూతులకి దూరం అవడమే హాయి, స్వతంత్రం, సుఖం. వెటకారంగా అంది రుక్మిణి. స్వప్న అంతకంటే వెటకారంగా, అవును, పిండి వంటలు వండుకుంటూ వంటింట్లో పడుండి ఉచ్చగుడ్డలు, పీతిగుడ్డలు ఉతుక్కుంటూ పిల్లలు మొగుళ్ళకి చాకరీ చేస్తూ అదే జీవితం, సుఖం అనుకోవాలి మీలాగా. అప్పుడు నీకు తృప్తిగా ఉండేది. అవును, మేం చాకరీ అయిన వాళ్ళకి, కట్టుకున్న వాళ్ళకి, కన్న పిల్లలకి చేసేవారం. ఇప్పుడు మీరు ఉద్యోగం పేరిట ముక్కు మొహం తెలియని వాళ్ళకి చేస్తున్నారు. అంతే తేడా. అది వంటింటి చాకరీ, ఇది ఇంకోరి దగ్గర చాకరీ. చాలే అమ్మా, నీతో వాదించలేం. మేం చదువుకుని ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించడం, మీరు ఇంట్లో చేసే చాకరీకి పోలిక తెచ్చే నీతో మాట్లాడలేం. ఓ రూపాయి కావాలన్నా మొగుణ్ణి అడగాల్సిన బతుకు బతికిన క్రితంతరం ఆడవాళ్లతో మమ్మల్ని పోల్చకు. మేం స్వతంత్రంగా మా కాళ్ల మీద మేం నిలబడి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటుంటే దానికి పాతకాలం ఆడవాళ్ల బతుకులకి పోలిక తెస్తున్నావు కోపంగా అంటూ ఉడుక్కుంటూ అనేది స్వప్న. ఏమో తల్లి, ఏం స్వతంత్రమో నాకర్థం కాదు. మొగుడంటే ఒక్క మాట పడని మీరు ఇప్పుడు కుక్కిన పేనుల్లా మీ బాస్ గారి ఆజ్ఞలను పాటిస్తూ రాత్రనక పగలనక సెలవు పూట కూడా రాననే ధైర్యం లేకుండా చేసే ఈ చాకరీని ఏమంటారో నాకు తెలీదు. మొగుడు చిన్న మాట అన్నా, చిన్న పని పురమాయించినా మేం నీ నౌకర్లమా అనే మీరు ఇప్పుడు ఈ నౌకరీలు ఎలా తలవంచుకు చేస్తున్నారు? ఆ పౌరుషాలు, ఆ ఆత్మాభిమానాలు, ఆ వ్యక్తిత్వాలు మరి అన్నీ ఏమవుతున్నాయో? రుక్మిణి గొంతులో హేళన. తల్లి మాటల్లో నిజాన్ని ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంటే ఎలా ఆవిడ్ని నమ్మించాలో అర్థం కాని విసుగుతో, నీకో దండమమ్మా, నిన్నెవ్వరూ కన్విన్స్ చేయలేరులే, వదిలే ఆ టాపిక్ అనేది విరక్తిగా. ఇలా తల్లి ఉన్నన్ని రోజులు తన జీవితంలో అన్నీ పొరపాట్లే చేసిందని వేలెత్తి చూపిస్తూ నమ్మించాలని తాపత్రయపడేది. తన తర్వాత కూతురు ఒంటరిదవుతుంది. ఆమెకంటూ ఓ సంసారం, భర్త, పిల్లలు ఏమీ లేకుండా ఒంటరిగా బతుకెలా ఏడుస్తుందన్న దిగులుతో ఏవేవో మాట్లాడేది సందు దొరికినప్పుడల్లా. ఇప్పుడు తల్లిపోయాక, నెత్తిన 37 వచ్చాక తన ఆలోచనల్లో మార్పు వస్తుందని తనకే అనిపించే వేళ తల్లి మాటల్లో కాదనలేని నిజాలు కొన్ని ఉన్నాయనిపించసాగింది. నిజంగా తను జీవితంలో అన్నీ పొరపాట్లే చేసిందా? వెనక్కి చూసుకుంటే నిజమేనని ఒప్పుకోక తప్పని నిజాలు. మొదటిసారి పెళ్లి స్వయం కృతాపరాధమే. రాహుల్ని ప్రేమించాననుకొని, అతను లేనిదే బతకలేననుకొని, చదువన్నా పూర్తి కాకుండా, నిండా 20 ఏళ్లైనా లేకుండా, తొందరపడి ఇంట్లో చెప్పకుండా చేయకుండా పెళ్లి చేసేసుకుంది. అతని అందం, స్మార్ట్నెస్, అతను పాడే రొమాంటిక్ సాంగ్స్, చెప్పే ప్రేమ కబుర్లు, తెలిసి తెలియని టీనేజ్ వయసు, మెచ్యూరిటీ లేని ఆలోచనలు,
అన్నీ కలిసి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం తప్పేనని అతి కొద్ది రోజుల్లోనే అర్థమైంది. ప్రేమ కబుర్లు, ప్రేమ పాటలు తిండి పెట్టడానికి పనికిరావని, ఇల్లు సంసారం గడవడానికి డబ్బు కావాలని, అది సంపాదించడానికి ఇద్దరి క్వాలిఫికేషన్స్ సరిపోవని ఏడాదిలోగానే అర్థమై ప్రేమ మోహం అంతరించిపోయి సంసార ఈతి బాధలు మిగిలాయి. నీ వల్లే అనుకుంటూ ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ దెబ్బలాడుకుంటూ భుక్తి గడవడానికి తను కొన్ని ట్యూషన్లు, అతను ఎవరో దూరపు బంధువు ఆఫీసులో చిన్న ఉద్యోగం చేస్తూ ఓ ఏడాది గడిపారు. తాను చేసిన పనికి ఓ ఏడాది తన మొహాన్ని చూడని తల్లి తండ్రి కూతురు పడుతున్న ఇబ్బందులు చూసి కరిగి రాకపోక మొదలెట్టి ఆర్థికంగా అప్పుడప్పుడు సాయం చేస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు. చదువుకోమని, తన కాళ్ళ మీద తను నిలబడేందుకు ఏదన్నా కోర్సులు చేయమని పోరుపెట్టి కంప్యూటర్ కోర్సులు చేయించడం మొదలుపెట్టారు. ఇంట్లో రాహుల్తో దినదిన గండంగా కాపురం తయారై ఒక్క క్షణం ఇద్దరికీ పడక కాట్ల కుక్కల్లా దెబ్బలాడుకుంటూ ఆఖరికి ఇద్దరికిద్దరు మ్యూచువల్ సెపరేషన్కి కోర్టుని ఆశ్రయించి డైవోర్స్ తీసుకున్నారు. 3 ఏళ్ల ఆ పెళ్లి ముచ్చట అలా ముగిసింది. దేవుడి దయ వల్ల పిల్లలు కలగకుండా జాగ్రత్త పడ్డంతో ఇద్దరూ తేలిగ్గా విడిపోయారు. మొదటి అనుభవం చేదు అనుభవంగా మిగిలాకైనా రెండోసారన్నా జాగ్రత్త పడాలన్న జ్ఞానం లేక పెద్దల మాట రెండోసారైనా వినకుండా మళ్లీ తప్పటడుగు వేసింది. తల్లిదండ్రి ఎంతో చెప్పారు, రెండో పెళ్ళైనా పర్వాలేదు, ఎవరో ఒకరు మంచివాళ్లను చూసి చేస్తాం, డైవోర్స్లు ఇప్పుడు మామూలే, పిల్లలు లేరు కనుక పెళ్లి కష్టం కాదు, ముందు నీ కాళ్ల మీద నీవు నిలబడాలి అని ఎన్నో విధాలుగా చెప్పారు. కంప్యూటర్ కోర్సులు పూర్తి కాకుండానే కంప్యూటర్ కంపెనీ డైరెక్టర్ తన వెంట పడడం, డబ్బు, ఇల్లు, కారు, హోదా, స్మార్ట్నెస్ అన్నీ ఉన్న అతని ఎన్నిక ఈసారి సరైనదే అని భావించి అతన్ని వదులుకోవడం తెలివి తక్కువతనం అనిపించింది. రెండో పెళ్లిదాన్నైనా తను కావాలని తన వెంటపడిన అతన్ని కాదనడం వచ్చిన సువర్ణావకాశం వదులుకోవడమేనని అనుకుంది. ఎటొచ్చి ఈసారి అతన్ని తీసుకుని వెళ్ళి తల్లిదండ్రికి పరిచయం చేసింది. చదువు, డబ్బు, హోదాతో పాటు రెండో పెళ్ళైనా అభ్యంతరం లేదన్న అతని సంస్కారాన్ని, మంచితనాన్ని కాదనడానికి ఏమీ కనపడక తల్లి తండ్రి అంగీకారం తెలిపి వాళ్ల పెద్దవాళ్లతో వెళ్ళి మాట్లాడారు. రెండో పెళ్ళమ్మాయి అని వాళ్ళు ముందు ఇష్టపడకపోయినా కొడుకు పట్టుదల చూసి తలాడించారు. తన జాతకంలో మొగుడు సంసారం అచ్చిరాలేదేమో. ఎన్నో ఆశలతో కోర్కెలతో కాపురం మొదలుపెట్టిన తన వైవాహిక జీవితం 3 నాళ్ల ముచ్చటే అయ్యింది ఈసారి. అంతలా తన వెంటపడి 1 నెల రోజులు సుఖంగా గడిచాయేమో. తరువాత నెమ్మదిగా అతని నిజరూపం బయటపడసాగింది. ముందు, నీకెందుకు ఇంకా ఈ చదువులు, కోర్సులు, నేను కష్టపడుతున్నది చాలు, నీవు కష్టపడనక్కర్లేదు, హాయిగా ఇంటి పట్టు నుండి నన్ను ఇంటిని చూసుకో అంటూ తెలివిగా ఇంట్లో కూర్చోబెట్టాడు. అంతవరకు డబ్బుతో వచ్చే సుఖాలు అనుభవంలోకి రాని తను టీవీలు చూస్తూ, కారేసుకుని షాపింగులు చేస్తూ, ఇల్లు అలంకరించి తను అలంకరించుకొని ఏసీ రూములో పుస్తకాలు చదువుకుంటూ ఉండడం బాగానే ఉందనిపించేది. కొన్నాళ్లకి ఆ అనుభవం పాతపడ్డాక ఇంటి పట్టున ఉండని భర్త ఎక్కడికైనా వెళ్లాలన్నా ఒంటరిగా వెళ్లాల్సి రావడం, డబ్బు సంపాదన తప్ప భార్యతో సరస సల్లాపాలు, రొమాన్స్కి టైము లేనట్లుండి పట్టించుకొని రమేష్తో జీవితం అనుకున్నంత ఆనందంగా అనిపించలేదు. అంత ప్రేమ ఒలకబోసిన రమేష్కి పెళ్ళయ్యాక ఆ మోసు కొద్ది రోజుల్లోనే తీరిపోయిందని అలిగేది, సాధించేది. నీకేం లోటు, హాయిగా తిని కూర్చుని సాధిస్తావే, రోజంతా నీ కొంగు పట్టుకుని కూర్చోవడానికి నాకేం ఉద్యోగం సద్యోగం లేదా, పెళ్లికి ముందు తిరిగినట్టు ఎప్పుడూ ఎవరూ తిరగరు, ఇంటికొచ్చేసరికి దెబ్బలాట పెట్టుకోకు అంటూ విసుక్కునేవాడు. నాకేం తోచడం లేదు, నేను ఆఫీస్కొస్తాను అంటూ మొదలుపెట్టింది తను. అక్కర్లేదు, నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు, నేను సంపాదిస్తున్నది చాలు అన్నాడు ఖచ్చితంగా. తనని కట్టడి చేసి ఇంట్లో కట్టిపడేశాడన్న భావన తనలో అహాన్ని లేపింది. ఆడదంటే ఇంట్లో పడుండాలి అన్న ఉద్దేశం వెలుబుచ్చినందుకు కోపం ముంచుకొచ్చి అతనికి చెప్పకుండా కొన్ని ఉద్యోగాలకు అప్లై చేసింది. పంతంగా 2-3 ఇంటర్వ్యూలకు వెళ్ళొచ్చింది. ఆ సంగతి తెలిసి రమేష్ చాలా తీవ్రంగా హర్ట్ అయి పెద్ద గొడవ చేశాడు. అన్నీ నీకు చెప్పి చేయక్కర్లేదు, నాకింట్లో బోర్ కొడుతోంది, ఉద్యోగం చెయ్యాలనుంది, నన్ను ఈ విషయంలో కట్టడి చేయకు స్పష్టంగా చెప్పేసింది.
6 నెలల కాపురానికే ఇద్దరికిద్దరు ఎడమొహం పెడమొహంగా తయారయ్యారు. తనతో మాట్లాడకుండా సాధించసాగాడు. తను అంతకన్నా పంతం వచ్చి పట్టనట్లు ఊరుకునేది. అడిగినంత డబ్బు ఇవ్వడం మానేశాడు. నువ్వు సంపాదించుకుంటున్నావుగా, ఖర్చు పెట్టుకో. నీకు తిండి పెట్టడమే నా బాధ్యత. నీ విలాసాలకు ఇవ్వాల్సిన పని లేదు అన్నాడు కావాలని రెచ్చగొడుతూ. అది చాలదన్నట్టు మొదటి పెళ్ళి భర్త గురించి హేళనగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నీలాంటి దాన్ని భరించలేకే వదిలేశాడతను. ప్రేమనుకుని నాలాగే అతను బురదలోకి దిగాడు పాపం. నిన్నెవడు భరించగలడు? అందగత్తనని గర్వం, పొగరు. నీ అందం చూసి మగాళ్ళు నీ వెంట పడతారని నమ్మకం. మగాడు ముందు అందానికి వలలో పడ్డా పెళ్ళయ్యాక అందం చూడడు. అణకువైన భార్య కావాలనుకుంటాడు. భార్యకు ఉండాల్సిన లక్షణం ఒకటైనా ఉందా నీకు? అదృష్టం బాగుండి నీ బారి నుంచి తప్పించుకున్నాడు అంటూ వీలున్నప్పుడల్లా ఎత్తి పొడవడం, హేళనగా వ్యంగ్యంగా బాణాలు విసురుతూ శాడిస్టిక్గా తయారయ్యాడు. అంతేకాదు, ప్రతి చిన్న విషయం తల్లిదండ్రులతో తన మీద కంప్లైంట్ చెయ్యడం, వాళ్లేమో తప్పంతా తనదేనన్నట్లు చివాట్లు పెట్టడం. ఈసారైనా కాపురం సవ్యంగా చేసుకో, నీ దురుస్తనం తగ్గించుకో. ఏ మొగుడు భార్య తిరగబడితే సహించడు. కాస్త దూకుడు తగ్గించి సవ్యంగా కాపురం చేసుకో. ఇది నీ రెండో పెళ్ళని మర్చిపోకు. ఈ పెళ్ళైనా నిలుపుకోకపోతే జీవితంలో ఒంటరైపోతావు. సర్దుకోవాలి. సర్దుకోవడం నేర్చుకో. ప్రతిదానికి వాదన పెంచి నువ్వెంతంటే నువ్వెంత అంటే ఏ మొగుడు ఊరుకోడని తెలుసుకో అంటూ నచ్చ చెబుతూ మందలిస్తూ నీతులు చెప్పేవారు. తన మీద తల్లి తండ్రికి కంప్లైంట్ చేస్తున్నాడని తను నిలదీస్తే, అవును, వాళ్ళకి కూతురు ఎలాంటిదో తెలియొద్దా? లేకపోతే నేనేదో బాధలు పెడుతున్నానని అనుకోరు? పాపం, వాళ్ళు ఈసారన్నా కూతురు బుద్ధిగా కాపురం చేసుకోవాలని కోరుకుంటారు కదా. అన్ని సంగతులు వాళ్ళకి తెలియాలిగా. వ్యంగ్యంగా నవ్వేవాడు. యూ యూ అంటూ ఆవేశంగా తిడుతూ చిందులు తొక్కేది. తల్లి తండ్రి దగ్గర ఎంతో అభిమానంగా గౌరవంగా మాట్లాడేవాడు. ఊర్లో అందరి దగ్గర చక్కగా ఉండేవాడు. చూసేవారందరూ ఎంత మంచివాడు, సరదా అయినవాడు, ఎంత చక్కని జంట అనుకునేటట్టు ప్రవర్తించేవాడు నలుగురిలో. ఒంటరిగా ఉన్నప్పుడు తన మొహం చూస్తే అతనికి, అతని మొహం చూస్తే తనకి, ఇద్దరికిద్దరికీ తిక్కలొచ్చేవి. అదేం కర్మం, ఎంత శాంతంగా ఉండాలన్నా ఏదో ఒకటి జరిగేది. ఏదో ఒకటని రెచ్చగొట్టేవాడు. దెబ్బలాట మొదలై చిలికి చిలికి గాలివాన్ అయ్యేది. చిన్న తగువులు సరే సరి, నెలకి 4-5 సార్లు పెద్ద గొడవలే జరిగేవి. ఈ గొడవల మధ్యే తను నెల తప్పింది. నెల తప్పిన దగ్గర నుంచి కాస్త ఇద్దరి మధ్య గొడవలు తగ్గాయి. కాని దురదృష్టవనాలో కాపురం నిలిచే యోగం లేకను పుట్టిన పిల్లాడు పుట్టి పుట్టగానే కళ్ళు మూశాడు. అది కూడా తన తప్పేనన్నట్లు అతను తన వంక తిరస్కారంగా చూసి ఒక్క పలకరింపైనా ఓదార్పైనా లేకుండా తల తిప్పుకు వెళ్ళిపోయిన అతన్ని క్షమించలేకపోయింది. పుట్టిన వెంటనే పోవడంతో పెద్దగా బాధ అనిపించకపోయినా ఎక్కడో లోపల పేగు కదిలి తనకి తెలియకుండానే నిట్టూర్పు వదిలేది. పిల్లాడే బతుకుంటే ఇద్దరూ కాస్త దిగొచ్చి సర్దుకుని బతికేవారేమో. పిల్లల వల్లే సగం సంసారాలు నిలబడతాయంటారు. తన సంసారం అందుకే నిలబడలేదేమో. అప్పటి నుంచి తనతో అంటి ముట్టనట్టు పట్టించుకోవడమే మానేశాడు. కావాలని ఆఫీస్లో పర్సనల్ అసిస్టెంట్తో సెల్ ఫోన్లు, నవ్వులు, అమ్మాయిల ఫోన్లు, ఇంటికి రావడం, ఎవరు అని నిలేస్తే నీకనవసరం అని నిర్లక్ష్యంగా జవాబివ్వడం, కావాలని తనని ఏడిపించడానికి రోజుకోసారి దెబ్బలాట పెట్టుకునేవాడు. అతని శాడిజం భరించలేక పండగ వంకని పుట్టింటికి చేరింది. ఇంక చచ్చినా మళ్ళీ వెళ్ళనని, కాపురం చెయ్యనని స్పష్టంగా చెప్పేసింది. తల్లి తండ్రి నెత్తి నోరు మోదుకున్నారు. ఎంతో చెప్పారు, అందరి చేత చెప్పించారు. వైవాహిక జీవితంలో ఎన్నో ఉడిదుడుకులు అందరి జీవితాల్లో వస్తాయి. ఆ అంటే కాపురాలు వదులుకుంటే లోకంలో ఎవరూ కలిసి బతకలేరు. పెళ్ళంటే కలిసి బతకడం. కలిసి బతకాలంటే సర్దుబాటు తప్పదు. ఏ మగాడు ఎదిరించి జవాబిచ్చే భార్యను ఊరుకోడు. ఇది కాదు, ఇంకో 4 పెళ్ళిళ్ళు చేసుకున్నా నీలో ఆత్మాభిమానాలు, పౌరుషాలు తగ్గించుకోకపోతే కాపురం నిలవదు. 2 పెళ్ళిళ్ళయ్యాక ఇంక నిన్నెవడు చేసుకుంటాడు? నువ్వింక జీవితంలో ఒంటరిగా మిగిలిపోతావు.
నిన్ను ఆదుకోవడానికి మా దగ్గర లక్షలు లేవు. ఎన్ని రకాలుగానో భవిష్యత్తు భూతద్దంలో చూపించి భయపెట్టినా తన మనసు మార్చుకోలేదు. చెప్పి చెప్పి విసుగెత్తి ఊరుకున్నారు. మొగుడు 2-3 లాయర్ నోటీసులు పంపి వెళ్ళకపోవడంతో డైవర్స్ పేపర్లు పంపించాడు. సంతకం పడేసి వదుల్చుకుంది. జీవితంలో 2వ అధ్యాయం ముగిసింది. మిగిలిపోయిన 2-3 కోర్సులు పూర్తి చేయించి తనకి ఉద్యోగం రాగానే ఇంక నీ బతుకు నీది అని వదిలేశారు తల్లిదండ్రి. చూడాలన్నప్పుడు వచ్చిపోవడం వరకే సంబంధం పెట్టుకున్నారు. జీవితం గానుగెద్దులా తయారైంది. తెల్లారి లేస్తూనే ఇంత నోట్లో పడేసుకుని ఆఫీస్కెళ్ళడం, రాత్రి అలసిపోయి రావడం, విశ్రాంతి అంటూ లభిస్తే కంప్యూటర్ ముందు ఏసీ రూంలో కూర్చోవడమే. ఓ స్నేహితులు లేరు, ఓ సరదా, ఓ పుస్తకం లేదు, బంధువులు లేరు, కడుపార తిండి లేదు. పని పని, వర్క్ వర్క్, ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ వర్క్ పూర్తయ్యే వరకు రాత్రనక పగలనక పూర్తి చేయాల్సి రావడం. మధ్యలో 2 రోజులు కాస్త ఆట విడుపు, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్. ఆ కంప్యూటర్కి తమకి తేడా లేదు. బట్టల మీద నగల మీద వ్యామోహం లేదు. ఎవరి కోసం, ఎవరు చూడాలి? 2 జీన్స్ ప్యాంట్సు, 2 టాప్స్ చాలు. హాయిగా నూనె రాసుకుని తలంటుకుని ఎన్నాళ్ళయింది. కమ్మగా నచ్చినవి వండి పడితే భోంచేసి ఎన్నాళ్ళయింది. జీవితంలో తనేం సాధించింది అన్న ఆలోచనలు వచ్చినప్పుడు, జీవితం రొటీన్ అయ్యి నిస్సారంగా అనిపించినప్పుడు తను 2వసారి రమేష్తో కాస్త సర్దుకోవలసిందేమో. సై అంటే సై అనకుండా కాస్త అహం తగ్గించుకుని ఉంటే అన్న ప్రశ్న తలెత్తేది. తల్లి తండ్రి పోయాక తన గురించి పట్టించుకునేవారే లేరు. ఎప్పుడో అమెరికాలో ఉన్న అక్క ఫోన్ చేస్తుంది, అంతే. ఊర్లో ఉన్న మేనత్త పిల్లలు ఎప్పుడన్నా కనిపించి ఇంటికి రా అని పిలుస్తారు. ఎక్కడికి వెళ్ళాలనిపించదు. అందరూ తనని సానుభూతితో చూస్తున్నారనిపిస్తుంది. ఎన్నాళ్ళిలా ఇంత నిస్సారంగా బతకడం? తన వయసు అన్ని అనుభవాలకి దూరం అయిపోయినట్టు అనిపిస్తుంది. ఈ వయసులో తను కావాలన్నా ఎవరు చేసుకుంటారు? చేసుకున్నా తన ఉద్యోగాన్నో తన సంపదనో చూసుకుని ఎవడన్నా ముందుకొచ్చినా తను మళ్లీ సర్దుకుని బతికే స్థితిలో ఉందా? మళ్లీ లంపడం తగిలించుకోవడం ఎందుకు? వెనక్కి తిరిగి చూసుకుంటే, తన జీవితం ఎందుకిలా అయింది అని ప్రశ్నించుకుంటే తనలో లోపాలే అన్న జవాబు వస్తుంది. సర్దుకునే మనస్తత్వం లేకనే ఇలా తయారయ్యింది. సర్దుబాటు అంటారు. ఎంతవరకు సర్దుకోవాలి? తమ హక్కులు కాపాడుకోవాలంటే ఎంతవరకు తిరగబడాలి? ఎవరన్నా గిరిగీసి పాఠాలు తయారు చేస్తే బరిగీసి ఆడదాన్ని ఇదివరకు బరిలో కూర్చోపెట్టారు. ఇప్పుడు గిరిగీసి ఈ గీత దాటొద్దు అని చెప్పాలేమో కాపురాలు నిలవాలంటే. అంటే ఎప్పుడూ బరిలో గిరిలో ఉండాల్సింది, సర్దుకోవాల్సింది ఆడదేగా. ఎన్ని యుగాలు గడిచినా ఆడదానికి భర్త, ఇల్లు, పిల్లలు, సంసారం కావాలంటే బరి మధ్య గీత లోపల బతకాల్సిందేనన్నమాట. తనని పెళ్లి చేసుకున్న మగాళ్ళిద్దరూ మళ్లీ పెళ్లిళ్ళు చేసుకుని హాయిగా బతికేస్తున్నారు. తన జీవితమే పాడైంది. నిజంగా పాడైందా? పాడు చేసుకుందా? ఒంటరిగా జీవించడం అంటే జీవితం పాడైనట్టేనా? భర్త, పిల్లలు లేకుండా బతకడం అంటే జీవితంలో అన్నీ కోల్పోయినట్టేనా? కోల్పోయినట్టే అని తనకనిపిస్తుంది కదా. అందుకేనా ఆడవాళ్లు సర్దుకుపోతుంటారు? ఒంటరి బతుకు కంటే అదే నయమా? అర్థం లేని ప్రశ్నలు చుట్టుముట్టి నిద్ర లేని రాత్రిళ్ళు ఎంత వెతికినా జవాబు దొరకదు స్వప్నకి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.